సో మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ విత్ బుల్లెట్ భాస్కర్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే సార్. నా జాయినింగ్ రిపోర్ట్ సార్. ఏం పేరయ్యా? రాజ్ సార్, కృష్ణనగర్ ట్రైనింగ్ సార్, 30 years ఇండస్ట్రీ సార్. చిల్ ఇప్పుడు వరకు బ్రేక్ లేదు సార్. రేట్ సేవలు ఇంతకుముందు ఎక్కడ చేసావు? స్టేషన్. ఆయన ఇంటి పేరు సార్. ఇగో ఆయన ముద్దు పేరు సార్. ఆపు ఆపు, వెళ్ళి కూర్చో. ఓకే సార్. సార్ 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 నన్ను మీరే కాపాడాలి సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. ఓకే. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు సార్. తల్లిని చేస్తే ఒప్పుకుంటారని కష్టపడి తల్లిని చేశాను సార్. మరి పెళ్లి చేశారా? చేశారు సార్. ప్రాబ్లం ఏముంది? ఆ అమ్మాయితో కాదు సార్, వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు సార్. ఇప్పుడు అది నన్ను చంపుతానని భయపెడుతుంది సార్. ప్లీజ్ సార్, మీరు ఎలాగైనా కాపాడండి సార్. అమ్మాయి అడ్రస్ ఏంటి? పంజగుట్ట శ్మశానం సార్. శ్మశానమా? అవును సార్. శ్మశానం ఏంటా? చచ్చిపోయి 2 నెలలైంది సార్. ఈ కేసు అటు పక్కన పెట్టు. దెయ్యాల గురించి మాట్లాడుతున్నాడు. నీ సంగతి ఏందమ్మా? నిన్న నాకు పెళ్ళైంది సార్. రాత్రి శోభన ఏర్పాటు చేశారు సార్. పాల గ్లాస్ తో గదిలోకి వెళ్ళేసరికి మా ఆయన బాత్రూమ్ కిటికీ నుంచి పారిపోయాడు సార్. నువ్వెందుకు రా నవ్వుతున్నా? ఆడు కాబట్టి కిటికీలోకి వెళ్ళిపోయాడు. నేనైతే పెళ్లి పీటల మీదకి వెళ్ళిపోయాను. ఏం మాట్లాడుతున్నారా తంత? అదే నీ కొడుకు పుడితే ఎలాగ కొడతానంటావా? ఒరేయ్, శోభన కాలేజ్ కొడుకు ఎక్కడి నుంచి వస్తారా? ఒరే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా సార్. వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడండి. లేదు లేదు, నీ భర్తని వెతుకు తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? సరే అండి. ఓకే. రే, నీ ప్రాబ్లం ఏంటి? సార్, నా కుక్క తప్పిపోయింది సార్. కుక్క తప్పిపోయిందా? అవును సార్. దాని రూపురేఖలు ఎలా ఉంటాయిరా? రూపురేఖలా సార్? ఒక్క నిమిషం సార్. సార్ దొరికింది సార్. దీనికి తోక పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. ఆపండి, మీ గొడవ ఆపండి. సార్ ప్లీజ్ సార్, దాని నుంచి మీరే కాపాడండి సార్. నేను అది దైవే వచ్చింది సార్. అరే నేను చూస్తానే. సార్ ఏమిటి వచ్చింది సార్? ఎక్కడ? అదిగోండి సార్. అది గాలి కూర్చుంది. గాలి కాదు సార్, చూడండి సార్. రేయ్ దిక్కుమాల సచ్చినోడా, అక్కడ ఊగుతుంటే కనిపించట్లేదా? ఎవరిచ్చారా నీకు ఉద్యోగం? అరే గాలి కూతుందిరా అది. రేయ్, అక్కడ దయ్యం ఉంది కాబట్టి ఊగుతుందా? దిక్కుమాల సచ్చినోడా. రా, నేను చూడు. వద్దు సార్, కొడతాను సార్. ఒరే బుల్డోజర్ కి బ్రదర్ లా ఉండా, నిన్ను కొట్టేది ఎవరు? ఏమండి జాగ్రత్త అండి. ఏదో మొగుడు చెప్పినట్టు చెప్తావంటే. ఏదో పొరపాటుని పెళ్లి చేసుకున్నాను. నన్నేం చేయకు. అయ్యో నేను చెప్పాను కదా సార్, అక్కడ దయ్యం ఉంది సార్. దయ్యం ఉంది సార్. వద్దు సార్. ఓ పని చేద్దాం, నువ్వు రామ్మా. అమ్మో నా భయం అండి. నువ్వు రా. అయ్యో నాకు భయం అరే అండి. దెయ్యం ఆడ మనుషులు ఏం చేయదురా. అవునా? నువ్వు వెళ్ళు. అమ్మా గుర్తు పట్టేసిందండి. నేను చెప్తున్నాను సార్, అది చచ్చి దయ్యం అయింది సార్. అరే, ఈ రోజుల్లో దెయ్యాలు ఏంటయ్యా? ఏయ్ నువ్వు వెళ్ళరా. ఏంటి ఏడుస్తున్నావు? అరే చిన్న పిల్లల్ని దయ్యం ఏం చేయదు. పో. అది నీకు తెలుసు, నాకు తెలుసు. దానికి తెలియదురా ఎర్రి పప్ప. చిన్న పిల్లల్ని ఏం చేయదురా, నిన్నేం చేస్తుంది? పోరా. ఏయ్, పోరా, కుక్క తప్పిపోయిందని నేను వస్తే దానికి అప్ప చెప్తా అంటావే. నీ పక్కన ఎతికిస్తాను నేను. పోరా. ఏయ్, వద్దురా, చంపేస్తానురా అది. ఏం కాదులే, రారా. పోరా, అసలు దయ్యాలు నాకు ఉందా లేదా? పో. అక్క, నా బంగారక్క, వదిలేకని దండం పెడతానక్క. బుజ్జక్క, నీ దండం పెడతానక్క, వదిలేయక్క. ఆపండి మీ దెయ్యాలు గోల. ఆపండి మీ దెయ్యాలు గోల.
ఈ రోజులో దెయ్యాలు ఇయ్యాలంటున్నారు. ఉన్నది సార్, కావాలంటే చూడండి సార్, అంత క్లియర్ గా టీవీగా కూర్చొని ఎలా ఊగుతుందో. వాడు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. చేస్తావా? అడ్డులేరా అడ్డులేరా ఏరా నన్ను ప్రేమించి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా? అంటే కట్నం బాగా ఇచ్చారు. నేను కూడా కట్నం ఇచ్చేదాని కదా దొంగ నిన్ను చంపేస్తారా? ఎందుకు? నిన్ను చంపేస్తా. వదిలేక పాప చచ్చిపోతాడక్క. ఎందుకు వదిలేయాలరా? వాడు నన్ను మోసం చేశాడురా, నన్ను మోసం చేశాడురా. అవురా నేను ఎలా ఉన్నాను రా? ఐశ్వర్య రాయలాగున్నావు అక్క. నాకు చిన్న డౌట్ అక్క. అడుగురా. మీ ఇంట్లో కొబ్బరి పచ్చడి తింటారా అక్క? తింటాం కదరా. కొబ్బరి పొడి ఎలా చేసుకుంటారా అక్క? మిషన్ లో పెట్టి తీస్తారా, లేదంటే నీ పళ్ళలో పెట్టి పరపర గీస్తారా? అంత మాట అంటావరా నన్ను? పొట్టివేదవా? రే ఏం కాలేదుగా? నువ్వు ఆడుకొని వదిలేస్తావారా? రే నువ్వు చూస్తే బెత్తుడున్నావు, నేను చూస్తే బాలుడున్నాను, మన కాంబినేషన్ బాగోదురా. ఏయ్! ఒక్క నిమిషం ఆగరా. పెళ్లి చేసుకోవాలని ఒప్పి. ఒప్పి అని. ఒప్పి, ఒప్పి, ఒప్పి. 15వ తారీఖు పెళ్లి చేపిస్తా. 15 తారీఖా? 15 రోజులు నేను ఎలాగలరా? నా పిల్ల తట్టుకోలేదురా. అప్పా చేయరా, నాకు ఇప్పుడే పెళ్లి కావాలి. అమ్మో అప్పా, 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 అప్పా. పెళ్లి చేస్తాను. హలో ఎస్పీ గారు, సార్ తొందరగా 2 గంటలు ఒక పొద్దు గారిని వీలైతే పెద్ద పెట్టాలని పంపించండి. ఇది మొత్తం దెయ్యాలు వచ్చేసినాయా? దెయ్యమేది? ఏదేం సార్? దెయ్యం వచ్చింది కదా ఇప్పుడు వరకు. ఊరుకోండి సార్, జబర్దస్త్ లో కొత్త టీం కావాలని పేపర్లో వేశారు సార్. ఆడిషన్ కోసం రేపు వెళ్ళాలి సార్. ప్రాక్టీస్ కోసం పోలీస్ స్టేషన్కి వచ్చాం సార్. అరే స్కిట్ వేస్తారు కానీ ఇలాంటి స్కిట్ వేస్తారు అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్పు సార్. కోపము భయము పీక్ లో ఉండాలన్నారు సార్, టీం ఇచ్చారు. రాజు గారు సార్ ముందు ఇమ్మీడియట్ గా వాళ్ళిద్దరు తీసుకొచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ? మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే బుల్లెట్ భాస్కర్ సునామీ సుధాకర్ అని టైప్ చేసి నాగబాబు గారికి కానీ రోజా గారికి కానీ SMS చేయండి సార్. థ్యాంక్ యూ సార్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. సో రోజా గారి దగ్గర నుంచి అడుగు. రోజా గారు ప్లీజ్ అయ్యో comments ఇవ్వండి. రోజా గారు నరేష్ మళ్ళీ ఇంకొకసారి ఫ్లాట్ చేసావు, ఫిదా అయ్యాను రా, సూపర్ గా చేసావు. అండ్ కాన్సెప్ట్ చాలా బాగుంది భాస్కర్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. నాగబాబు సార్, అది నేను మామూలుగా ఈ ముగ్గురు కలిసి స్టేషన్ లో ఏదైనా డ్రామా ఆడుతున్నారేమో, వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్ అనుకున్నా. జబర్దస్త్ కిట్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చేవా? బాగుంది, ఆ చిన్న ఫినిషింగ్ టచ్ చాలా బాగుంది భాస్కర్, గుడ్.